ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మహాకృపను పట్టేసి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఉన్నారు. ప్రభుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క హస్తము మానవుల పైన ఎలా పనిచేస్తూ ఉన్నది అన్నది మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 12వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం ఒకసారి చూసుకుందాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క హస్తము బలమైనది. ఈ లోకములో సర్వమును ఆయన తన హస్తము చేత సృష్టించినట్లు మనము చూస్తూ ఉంటాం. అటుమైన హస్తము ఎలా మనుషుల పైన ఉపయోగించబడుతుందో కూడా, ఎలా ఆ మనుషులను బలపరుస్తుందో కూడా ఈ మాటలు మనము కొన్ని నిమిషాలు ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. చదువుకుందాం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి కదా. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుని యొక్క హస్తమును గురించి భూమి సాక్ష్యం ఇస్తుంది. తర్వాత జలరాశుల్లో ఉన్న ఆ జలరాశులు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవుడే వాటిని నిర్మించినట్లుగా అవి సాక్ష్యము పలుకుచూ ఉన్నాయి. అలాగనే జ్ఞాపకం చేసుకొని ఇక్కడ 9వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, ఆ మాట ఏమంటాడంటే 9వ వచనం చూడండి ఒకసారి. యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడి ఎవడు? ప్రభు జ్ఞాపకం చేసుకుని సమస్తమును సృష్టిని దేవుడే కలగచేసి ఉన్నాడు కనుక ప్రభు జ్ఞాపకం చేసుకుంది, భూమి ఆకాశమును సృష్టించిన వాడు దేవుడు. భూమి పైన అనేకమైన చెట్లను లేక జీవరాశులను, ఆయా వృక్షములను దేవుడే తన హస్తము ద్వారా తయారు చేసి ఉన్నాడు. తన నోటి మాట ద్వారా పలకంగానే అవన్నీ కూడా కలగజేయబడినవి. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 73వ వచనం మనం ఒక వచనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. అక్కడ చక్కగా ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. నీ చేతిలో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, కీర్తనకారుడు అంటాడు ఇక్కడ, నీ చేతిలో నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పాటు చేసినావు. అవును, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మానవుని జిగిట మన్ను తీసుకొని ఆ మన్నులో బొమ్మను తయారు చేసి ఒక రూపమును తయారు చేసి ఉన్నాడు. ఆ రూపమును తయారు చేసి ఆ రూపములో ఎవరి రూపం వల్ల ఆ బొమ్మని తయారు చేసి కేవలము తన స్వరూపమందు ఇక్కడ ఈ బొమ్మని తయారు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ రూపంలో తయారు చేసిన ఆ బొమ్మకు దేవుడే తన ప్రాణమును ఆత్మను ఇచ్చి ఉన్నాడు. ఇవి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క హస్తము మనిషిని నిరూపించింది, మనిషిని రూపించింది. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్ను నిర్మించిన వాడు దేవుడే, నిన్ను సృష్టించిన వాడు దేవుడే. కీర్తనకారుడు అదే మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ చేతులు నన్ను నిర్మించి ఉన్నాయి, ఒక రూపాన్ని తయారు చేసి ఉన్నాయి కనుక నీ రూపములో నేను నివసిస్తూ ఉన్నాను కనుక నీ హస్తము నన్ను బహుబలముగా ముందుకి నడిపిస్తూ ఉంది అనేసి ఇక్కడ చక్కగా ఈ మాటలు మనము తెలుసుకుంటాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క హస్తము మనల్ని నిర్మించి ఉన్నది. దేవుని యొక్క హస్తము మనల్ని ఈ లోకములో నడిపిస్తూ ఉంది. ఆయన హస్తము మనల్ని బలపరుస్తూ ఉంది. ఆయన హస్తము మనల్ని ఈ లోకములో ముందుకు నడిపిస్తూ ఉంది. అనేకమైన శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండి ఈ లోకములో మనల్ని నడిపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క హస్తములో ఆయన ఒక మాట అంటాడు, గీత, నీ అరిచేతులతో నన్ను చెక్కి ఉన్నావు. జ్ఞాపకం చేసుకోండి, అంటే దేవుని యొక్క చేతులు మనము చెక్కబడిన వారిగా ఉన్నాము.
ఎందుకంటే ఆయన చేతులతోనే మనల్ని నిర్మించి ఉన్నాడు కనుక ఈ సమయంలో దేవుని యొక్క హస్తము నీ పైన ఎలా పనిచేస్తుంది, ఆయన హస్తము నిన్ను ఎలా కాపాడుతుంది, ఆయన హస్తము నిన్ను ఎలా స్వస్థపరుస్తుంది, ఆయన హస్తము నిన్ను ఎలా దీవించబడుతుంది అన్న మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క హస్తం అంటే బహుబలముగా నీ పైన ఉన్నది. ఎందుకంటే ఆయన కృప నీ పైన ఉన్నది, ఆయన ఆశీర్వాదం నీ పైన ఉంచాడు. కేవలము తన అడుగు జాడల్లో నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన హస్తము చాచి నిన్ను నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుని యొక్క హస్తమును పట్టుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో మనము నడిచేవారిగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిపై దైవ చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క హస్తము బహుబలముగా మన పైన పనిచేస్తూ ఉంది. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా మన మనస్సు కఠినపరచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశముల తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైనను ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించును గనుక ఆ సంతతిని నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య వలాక పత్రికగాను ఉండవాలని చెప్పిన దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క భుజబలము చేత మోషేను దేవుడు పిలుచుకొని మోషేను నడిపిస్తూ మోషే ద్వారా నిన్ను ఐగుప్తు దేశం నుంచి మన పితరులైన వారిని ఆ బానిసత్వం నుంచి ఆ బాహుబలము చేత దేవుడు మనల్ని మన పితరులైన వారిని విడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగనే జ్ఞాపకం చేసుకొని ఈ లోకములో మనుషులైన మానవులైన ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టములు వస్తాయి, బాధలు వస్తాయి, విరుకులు వస్తాయి, రోగములు వస్తాయి, అనేక విధాలుగా శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడే తన బాహుబలము చేత మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు ఆయన బాహుబలము మన పైన పనిచేస్తూ ఉన్నది, నీవు ఆయన శరణొచ్చినప్పుడు, నీవు ఆయన సన్నిధిలో ఆయనతో ఏకీభవించి ఆయనకి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన బాహుబలమును చాపుతూ ఉంటాడు. అంటే తన భుజమును చాపి, తన హస్తమును చాపి తన చేతితో నిన్ను పట్టుకొని నువ్వు ఎక్కడైతే పడిపోయినావో, ఏ సమస్యలైతే నువ్వు కృంగిపోయినావో, ఏ బాధలైతే నువ్వు ఉన్నావో ఆ బాధ నుంచి, ఆ సమస్య నుంచి, ఆ రోగం నుంచి, ఆ బలహీనత నుంచి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళుతూ ఉంటాడు. అందుకనే ఈ సమయంలో దేవుని యొక్క హస్తము మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన హస్తము మన పైన ఎంతగా మనల్ని ఎంతగా బలపరుస్తుంది అన్నది మనం చూసుకున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క హస్తము తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉన్నప్పుడే ఆయన హస్తము నీ పైన పని చేయటము ప్రారంభిస్తుంది. ఆ తర్వాత తల్లి గర్భములో నిన్ను 9 నెలలు ఆ గర్భంలో వచ్చి దేవుని యొక్క బాహుబలము నిన్ను ప్రోక్షించబడుతుంది, నిన్ను కాపాడుతుంది. తల్లి గర్భంలో నుంచి 9 నెలల తర్వాత మరలా బయటికి వచ్చిన తర్వాత ఈ లోకములో నీవు జీవించినంత జీవిత కాలము నీకు ఎంత ఆయుష్నైతే దేవుడు ఇచ్చినాడో ఆ ఆయుష్ను బట్టేసి తన హస్తము, తన బాహుబలము నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంది. ఇది నువ్వు గమనించవలసిన వాడివి ఉంటావు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు నాకు ఏం మేలు చేసి ఉన్నాడు, దేవుడు నాకు ఏం కార్యం చేసి ఉన్నాడు, దేవుని వల్ల నేను ఏం ప్రయోజనం పొందుకున్నాను అని అనేకులు ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ప్రభు జ్ఞాపకం చేసుకుని నేను ఒక చోటిగా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పటి వరకు నువ్వు సజీవులుగా ఈ లోకంలో జీవిస్తున్నావంటే అది దేవుడిచ్చిన కృప కాదా, అది దేవుడిచ్చిన ఆశీర్వాదము కాదా?
నిన్ను తల్లి గర్భములో 9 నెలలు నేను పోషించి ఉన్నాడు. 9 నెలల తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా ఆయన నిన్ను కాచి కాపాడుకున్నాడు. అది నీకు ఆశీర్వాదము కాదా? దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. అది నీకు ఆశీర్వాదము కాదా? అనేక విధాలుగా నీ లోకంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. పడిపోయిన చోటకల్లా ఆయన నిన్ను లేవనిస్తున్నాడు. బలహీనమైన సమయంలో ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన హస్తం నిన్ను బలపరుస్తూ ఉన్నది. చూడ ప్రజ్ఞ, పడిపోయిన చోటకాడ తన చేయి చాపి నిన్ను లేవనెత్తున్నాడు. బలహీనమైన చోటకాడ ఆయన తన బాహుబలం ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అనేకమైన మేలు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటే నీవు నా దేవుడు నాకు ఏం మేలు చేసి ఉన్నాడు, ఒకవేళ దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టములు అని నువ్వు అడుగుచున్న ప్రశ్న వస్తుంది. అవును, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి నీకు శ్రమలు, కష్టములు, విరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దేవుడు గనుక నీ జీవితంలో గనక లేకపోతే, దేవుడు గనుక నీ హృదయంలో గనక లేకపోతే, నీవు ఈ లోకానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, ఈ లోకమును నువ్వు అనుసరించి నడిచినప్పుడు, ఈ లోకంలో ఏ శ్రమయు ఏ కష్టము నిన్ను అంటుకొనదు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలకు ఈ లోకము వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నది. అందుకనే నీవు దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు కనుకనే, దేవుని యొక్క కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉన్నావు కనుకనే ఈ లోకంలో నీకు శ్రమ. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, శ్రమ లేని వాడు క్రైస్తవుడు కాదనేసి. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఈ శ్రమల దినములో నువ్వు కృంగినప్పుడు, ఈ శ్రమల దినంలో చేతగని పడిపోయినప్పుడు దేవుని యొక్క హస్తము నిన్ను బలపరిచి, ఆయన హస్తము కింద నువ్వు నిలబడి, ఆయన హస్తము చాచి నిన్ను లేపి, నిన్ను బలపరిచి నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంటాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో దేవుని యొక్క హస్తము నీ పైన ఎంతగా పనిచేస్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు, తన హస్తము చేత నిన్ను నిర్మించినాడు, తన బాహుబలము చేత నిన్ను ఈ లోకంలో నడిపిస్తూ ఉన్నాడు. తన కృప నుంచి ఈ లోకం వరకు ఇప్పటి వరకు నిన్ను సజీవులుగా ఉంచి ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రణాళిక చొప్పున ఈ లోకంలో నడిపిస్తూ ఉన్నాడంటే నువ్వు ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఏర్పరచబడిన వాడువై, దేవుని చేత నడిపించబడిన వాడుగా నీవు ఉన్నావో ఒకసారి మనము ఐగుప్తు దేశం నుంచి మన పితరులైన వారు ఏ విధంగా బానిసత్వం నుంచి దేవుడు తన మోషేను పంపి తన హస్తము మోషేకు తోడుగా ఉంచి నీకు తోడుగా ఉండి ఆయన ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి నిన్ను నడిపించి ఆ పాలు తేలు ప్రవహించే దేశంలోకి నేను ఏ విధంగా నడిపించాడో ఒక్కసారి నువ్వు మన పితరులు ఏ విధంగా నడిపించాడో మనం ఆలోచించాలి. అలాగే జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమల్లో, నీ కష్టాలు, ఈ బాధల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండి మనల్ని ఈ లోకం నుంచి పరలోకమునకు తన బాహుబలము మనల్ని నడిపిస్తూ ఉంది. అందుకని జ్ఞాపకం, దేవుని యొక్క బాహుబలము చేత మనం ఈ లోకంలో జీవించిన వారమై, దేవుని యొక్క హస్తము కింద మనము, ఆయన హస్తంలో మనము నడిచినట్లయితే, ఆయన యొక్క అడుగుజాడలో మనం నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఈ లోకములో ముందుకు నడిపించి నిన్ను, నన్ను, మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క హస్తం నీ పైన ఎలా పని చేస్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఆలోచన చేసి ఈ సమయంలో ఒకవేళ ఈ మాటలు నువ్వు విన్నట్లయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుందాం. నువ్వు అడుగు, ప్రభువా నీ హస్తము నన్ను నడిపిస్తున్నాయా, నీ బాహుబలము చేత నేను ఈ లోకములో నడుస్తున్నాను ప్రభా. ఇదిగో నీ కృప చేత మేము ఎన్నాళ్ళు జీవించి ఉన్నాము అయా, నీవు మా జీవితములో అనేకమైన మేలులు చేసేవనేసి నీ ఉన్న చోట మోకరించి, నీ ఉన్న చోట దేవునికి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన తన హస్తములో, ఆయన తన అరిచేతులు నిన్ను చెక్కి ఉన్నాడు కనుక, ఆయన హస్తము ద్వారా నిన్ను నిర్మించి ఉన్నాడు కనుక, ఆయన తన కృప చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు కనుక, తన బాహుబలము చేత నిన్ను ఈ లోకంలో నడిపిస్తూ ఉన్నాడని నువ్వు గ్రహించి దేవుని యొక్క హస్తకృత్యములో నువ్వండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వండి, ఆయన బాహుబలము నీ పైన ఎంతగా పనిచేస్తుందో నువ్వు గ్రహించి, ప్రభువా నీ చేతులు నన్ను బలపరుస్తున్నాయి, నీ హస్తము నన్ను నడిపిస్తుందయా, నీ బాహుబలము చేతనే నేను ఈ లోకంలో ఇంకనూ జీవించి ఉన్నాననేసి నువ్వు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం, అందరూ దేవుని స్తుతిద్దాం, మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా దేవుని నామాన్ని ఘనంగా ఆరాధన చేసుకుందాం. అందరం కలిసి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆయన యొక్క బలము చేత మనము ఈ లోకములో దీవించబడినట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో ఏకీభవించేవారుగా ఉందాం.
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ పరిశుద్ధాత్మ. శక్తి చేత కాదనెను, బలముతో దీన్ని కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో దీన్ని కాదనెను. నీ ఆత్మ ద్వారా దీన్ని చేదునని యెహోవా సెలవిచ్చెను. నీ ఆత్మ ద్వారా దీన్ని చేదునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, ఇజ్రాయేలు నడ్డగింపవా. ఓ గొప్ప పర్వతమా, ఇజ్రాయేలు నడ్డగి ఎంత మాత్రపు దానవు నీవనెను. సదను భూమిగా మార్చెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను. సదను భూమిగా మార్చెదవు. శక్తి చేత కాదనెను, బలముతో దీన్ని కాదనెను. నా ఆత్మ ద్వారా దీను చేదునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు ఇను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు ఇను, నీ భాగ్యమెంతో గొప్పది. యెహోవా సెలవియగా గోర్లిన వారెవరు. యెహోవా రక్షింపగా గోర్లిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో దీన్ని కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో దీన్ని కాదనెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేదునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తమును నిన్ను బలపరుస్తూ, తన హస్తము ద్వారా నిన్ను బలపరుస్తూ, ఆయన హస్తము చాచి నిన్ను బలపరిచి, ఆయన ఆత్మను నీకు అనుగ్రహించి ఆయన ఈ లోకంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క హస్తము నీ పైన ఎలా పనిచేస్తుందో ఒక్కసారి నువ్వు గ్రహించుకొని దేవుని యొక్క హస్తకృత్యముల కింద నువ్వు పనిచేసి చేరినట్లయితే ఆయన హస్తకృత్యములు నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాయి కనుక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను నడిపించగలడు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని విరుకులు ఇబ్బందులు కలిగినా ఆయన నన్ను నడిపించగలడు అనే ఆశ నీకుండి, ఆసక్తి కలిగి నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు ఈ సమయంలో ఖచ్చితంగా నేను నడిపిస్తూ ఉంటాడు కనుక జ్ఞాపకం చేస్తూ నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఇస్తాడు. ఈ సమయంలో అందరూ కూడా ఏకమించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా తండ్రి, నీ హస్తము ప్రభ మా పైన అనేక విధాలుగా పనిచేస్తుంది అయా. అయా నీ హస్తము, నీ బాహుబలము ఏ విధముగా మా పైన పనిచేస్తుందో అయా మేము తెలుసుకొని ఉన్నాము అయా. భూమి జలరాశులు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రభా నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి ఆయా. అలాగనే మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి నీకు సాక్షులుగా ఈ లోకములో జీవింపచేయుటకు నీ కృప చూపించి మీరే మమ్మల్ని నడిపించమని, సమస్త మార్గంలో జరిగించేవాడు నీవే కనుక నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పైన అనుగ్రహించండి. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉన్నారు ఆయా, ప్రారంభం నుంచి చివరి వరకు ఎవరైతే చూస్తూ వారందరికీ నీ కృపను అనుగ్రహించి మీరే సహాయం తెచ్చండి. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి అయా నీ హస్తము చాచి వారిని బలపరిచి మీరు నడిపించి నీ కృప చూపించి మీరే సహాయం తెచ్చమని, సమస్తం నీకే మహిమ ఘనత ప్రభావాలు చెందలాగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి బిడ్డను ప్రభా నీ చేతులు గొప్ప చెబుతూ మీరే మాయపరచుకోమని మహిమ ఘనత ప్రభావం యేసు అని పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమె 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 ప్రైజ్లా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె.